తెలంగాణలో దుమారం రేపుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై టాలీవుడ్ సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. పర్యావరణ పరిరక్షణ కోసం హెచ్సీయూ భూములను సీఎం రేవంత్ రెడ్డి గారు కాపాడాలని నటి రేణు దేశాయ్, రష్మీ గౌతమ్, హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన సమంత రష్మిక మందన్న విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాల కోసం ఆ 400 ఎకరాల భూమిని వదిలివేయాలంటూ వారంతా రిక్వెస్ట్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంపై హీరోయిన్ రష్మిక మందన్న రియాక్ట్ అయ్యారు. రాత్రికి రాత్రే బుల్డోజర్లు, విద్యార్థుల అరెస్టులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిజంగా ఏం జరుగుతుంది అంటూ తన ఇన్స్టా అకౌంటులో పోస్ట్ పెట్టారు రష్మిక. అటు మరో నటి సమంత సైతం ఈ విషయంపై స్పందించారు. బుల్డోజర్లతో 400 ఎకరాల్లో చెట్లను నరకడం చాలా బాధగా ఉందన్నారు సమంత. అటవీ ప్రాంతాన్ని నిర్మూలిస్తే ఉష్ణోగ్రతలు పెరుగుతాయని సమంత ఆవేదన వ్యక్తం చేశారు. జంతువులు, పక్షులను కాపాడాలని సమంత విజ్ఞప్తి చేశారు. గచ్చిబౌలి భూములను పరిరక్షించాలని సమంత నినాదించారు. ఇక హెచ్సీయూ భూ వివాదంపై సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా గళం విప్పుతున్నారు. నాగ్ అశ్విన్, అనసూయ, దియా మిర్జా సైతం స్పందించారు. హెచ్సీయూ భూములను పరిరక్షించాలని సీఎం సర్కారుకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వేదికగా వారంతా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. హెచ్సీయూలో భూ వివాదంపై నటి రేణు దేశాయ్ ఓ వీడియో విడుదల చేశారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ భూమిని అలాగే వదిలేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆమె రిక్వెస్ట్ చేశారు. తనకిప్పుడు 44 ఏళ్లు అని, రేపో మాపో చనిపోతానని, కానీ తర్వాతి తరాలకు ఆక్సిజన్, నీరు కోసం ఇలాంటి భూమి అవసరమన్నారు రేణు దేశాయ్.